బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ యాక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాయి శ్రేష్ఠ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 401, 2 BHK, 4th floor, రెడ్డి కాలేజ్ రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, గుంటూరు. 1097 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల ప్లాట్ అమ్మబడు. అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర 30,93,000. వేలంలో పాల్గొనదలిచిన వారు 3,09,300 రూపాయలు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలి. బిడ్ పెంపుదల 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975139906. సెప్టెంబర్ నెలలో 2 గ్రహాలు రానున్నాయి. సెప్టెంబర్ 7న పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రగ్రహణం, 21న సూర్యగ్రహణం చోటు చేసుకుంది. ఈ రెండు కూడా భారతదేశంలో దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో గ్రహాలకు అతీతంగా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో శాంతి అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమవుతుందని శ్రీ కాళహస్తీశ్వరాలయంలో పండితులు చెబుతున్నారు. 8వ తేదీ వేకువజామున 1:26 ముగుస్తుందని వివరించారు. 7వ తేదీ రాత్రి 11:42 చంద్రుడు పూర్తిగా కనబడదని వివరించారు. ఈ నేపథ్యంలో శ్రీ కాళహస్తీశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఎవరిని దర్శనాలకు అనుమతించేది లేదని ఆలయ అధికారులు ప్రకటించారు. అలాగే 21న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా కూడా శాంతి అభిషేకాలు జరుపుటకు నిర్ణయించినట్టు సమాచారం.
అరస్తారు వాళ్ళకి ఎందుకు వచ్చే వాళ్ళు అరుస్తూ ఉంటుంది మనం పోతాం మన బట్టి మనం పోతా ఉంటాం ఫోటోలు ఇస్తూ ఉంటారు టీవీ ఛానల్ వ్యవస్థ సార్ సార్ నమస్కారం సార్ कैलासवासी भगवान श्री कालहस्तेश्वर शिव करोतु नित्य कल्याणम करुणावरणालय श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तेश्वर स्वामिने नमः भाद्रपद शुद्ध पौर्णमी रोजुन అనగా తేదీ 7వ తారీఖున ఆదివారము రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణము రాత్రి 9:50 నుండి ప్రారంభమై రాత్రి 1:20 వరకు కూడా చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణకాల సమయంలో భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేస్తారు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానము గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఎందువల్ల అంటే ఇక్కడ స్వామివారు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలిపురుగు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని గమనించేది ఈ రాహు కేతువునే కనుక ఈ క్షేత్రం వెలిసి ఉండగా చాలా విశేష ఫలప్రదమైన క్షేత్రము కావున గ్రహణకాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా గ్రహణకాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది